మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్న సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఇది ఎన్ఆర్ఐలు ఉంటారు కదా, వాళ్ళు డైవర్స్ తీసుకోవాలంటే ఎలా ప్రాసెస్ ఏముంటుంది? అండ్ ఇంకోటి, ఇండియాలో వైఫ్ ఉండి యూఎస్లో కానీ లేకపోతే వేరే వేరే చోట కానీ హస్బెండ్ ఉంటే వాళ్ళు ఎలా తీసుకోవాలి డైవర్స్? చాలా మంచి ప్రశ్న అడిగావు. ఎందుకంటే ఎన్ఆర్ఐ అడ్వకేట్గా గత 20 ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను సార్. సో చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు మరి ఇండియాలో డైవర్స్ తీసుకోవచ్చా అంటే అది చాలా మందికి డౌట్ ఉంటుందా, నేను విదేశాల్లో ఉంటా కదా అని. అవును, ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే విదేశాల్లో ఇది చాలా మంది తెలియాలి. విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు ఎక్కువ ఎన్ఆర్ఐ సంబంధించిన ఎక్కువ ఎక్స్పీరియన్స్ బాగా ఉంది నాకు. సో ఈ ఎక్స్పీరియన్స్తో మీకు ఏం చెప్తున్నానంటే, మీరు విదేశాల్లోనే ఉండండి, నిరభ్యంతరంగా అక్కడే జీవించండి. మీ తరపున మీరు ఇక్కడ డైవర్స్ అనేది ఖచ్చితంగా మీరు ఫైల్ చేసుకోవచ్చు. అది మీ తరపున 100% చేసుకోవచ్చు. ఓకే సార్. ఒకటి, విదేశాల్లో తీసుకున్న డైవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో చెల్లవు, గుర్తుపెట్టుకోండి. ఓకే. చాలా మంది ఏమనుకుంటారంటే, మేము ఇక్కడ ఉన్నాము, ఇక్కడ ఉన్నాము, ఇక్కడ మాది మ్యారేజ్ అయిపోయింది, వివాహం అయిపోయింది కాబట్టి నేను అమెరికాలో సెటిల్ అయిపోతాం కాబట్టి మేము అక్కడ తీసేసుకుంటామని అనుకుంటారు చాలా మంది. కానీ అలాంటి డైవర్స్ అనేవి అక్కడ తీసుకుంటే చెల్లుతాయేమో కానీ ఇక్కడైతే అవి చెల్లవు. చాలా మందికి అది తెలియదు. సో అందుకని మీరు ఏంటంటే విదేశాల్లో తీసుకున్నప్పటికి కూడా మీరు డైవర్స్ అనేవి ఇక్కడే ఫైల్ చేసుకోవాలి, ఇండియాలోనే ఫైల్ చేసుకోవాలి. ఓకే సార్. డైవర్స్ తీసుకోవాలంటే ప్రొసీజర్ ఏంటి సార్, అంటే ఏం చేయాలి వీళ్ళు? ఎస్, మంచి ప్రశ్న అడిగావు బ్రదర్. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సరే విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు ఇండియాలో డైవర్స్ ఫైల్ చేసుకోవాలంటే ముందుగా మీ తరపున జీపీఏ ఒకరిని అరేంజ్ చేసుకోవాలి. జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటారు. ఓకే. అంటే మీ తరపున లేదా ఎస్పీఏ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే మీ తరపున కేసు ఫైల్ చేయడానికి మీ తరపున ఎవరైనా సరే, నాన్నగారో అన్నయ్యో తమ్ముడో ఫ్రెండో ఎవరైనా సరే, వారికి ఏంటంటే వారికి మీరు జీపీఏ ఇస్తారు. అంటే మేమేం చేస్తాం, మీరు ఓకే అనుకున్నప్పుడు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము తయారు చేసి మీకు అక్కడ పంపిస్తాం, విదేశాలకు పంపిస్తాం. పంపించినప్పుడు దాన్ని మీరు అటెస్టేషన్ చేయించాలి, నోటరీ చేయించాలన్నమాట. సంతకం పెట్టి నోటరీ చేయించి అది తిరిగి మాకు పంపించాలి. ఓకే. పంపిస్తే దాన్ని ఇక్కడ మేము వెరిఫికేషన్ అంటే దాన్ని మళ్ళీ మేము రిజిస్ట్రేషన్ చేయించాలి. మళ్ళీ ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయించాలి జీపీఏ అని. చేయించి ఆ రిజిస్ట్రేషన్ చేసిన జీపీఐ ఇవన్నీ కూడా ఏంటంటే కోర్టులో ఫైల్ చేస్తాం. కోర్టు వారు దాన్ని విచారించి జీపీఐ పర్సన్ పిలిచి అడుగుతారు, బాబు అది తెలుసా పలానా అంటే అన్ని అడుగుతారు, ఇన్ఫర్మేషన్ మామూలుగా అడిగిన తర్వాత సంబంధించిన కోర్టు వారు అంతా ఓకే అయిన తర్వాత దానికి ఒక నెంబర్ ఇస్తారు. అదర్ సైడ్ పర్సన్స్ కి నోటరీ దీనికి సంబంధించి కోర్టుకు సంబంధించి వెళ్తాయి, వాళ్ళకి కోర్టుకు వెళ్తాయి. వెళ్ళినప్పుడు అదర్ సైడ్ పర్సన్స్ వచ్చి కంటెస్ట్ చేస్తారా లేకపోతే వాళ్ళు మ్యూచువల్గా వస్తారా అనేది అప్పుడు సందర్భాన్ని బట్టి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీరు విదేశాల్లో ఉండి కూడా జడ్జి గారు మీతో మాట్లాడతారు, స్కైప్ ద్వారా మాట్లాడతారు. ఉందండి, చాలా మంది తెలియదు. దీని ద్వారా మీరు ఖచ్చితంగా తెలియజేయండి. అవును సార్. మీరు ఇంట్లో ఇదే అనుకోండి, ఇదే టేబుల్, ఇదే కుర్చీ, మీరు ల్యాప్టాప్ ఆన్ చేసుకోనో లేకపోతే ఇంకా సిస్టమ్ ఆన్ చేసుకుని కూర్చుంటే చాలు, మొత్తం మేమే. ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు హీరింగ్ వచ్చేటప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అనే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. అందుకని ఇది డైవర్స్ కేసుల్లో మాట్లాడుతున్నాను. అవును సార్. క్రిమినల్ కేసు వేరు, క్రిమినల్ కేసు మీకు తెలియదు కదా, దాని ప్రొసీజర్ అది వేరే ఉంటుంది. అవును సార్. సో డైవర్స్ కేసులో నేను చెప్తున్నాను. సో మీరు ఇక్కడ మీరు మీ యొక్క ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్క్ ఫ్రమ్ డైవర్స్ అది చేసే బాధ్యత మాది. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎన్ఆర్ఐ కేసులు కొన్ని 100 కేసులు చేసాం ఇప్పటి వరకు కూడా. సో అందరికి కూడా మొత్తం ఎవరికి కూడా అంతా కూడా సాటిస్ఫాక్షన్ అయ్యారు. కాబట్టి మీరు విదేశాలు ఇట్లా కూర్చొని హ్యాపీగా మీ ఇంట్లో ఎక్కడైతే మీరు ఏ దేశమైనా పర్వాలేదు ఇక్కడ కూర్చొని స్కైప్ ద్వారా జడ్జి గారు మీతో మాట్లాడతారు, ఏదైనా ఉంటే అన్ని చెప్తారు. చెప్పిన తర్వాత మీరు మేమైతే చెప్తామో చెప్పాలి. చెప్పితే మీ తరపున ఒక జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఎవరైతే పర్సన్ ఉంటారో అతన్ని, కొంతమందికి ఏంటంటే జీపీఏలు దొరకకపోతే కొంతమంది ఏదైనా అరేంజ్మెంట్ కూడా మేము అరేంజ్ చేస్తాం, వేరే వాళ్ళు ఉంటారు అరేంజ్ చేస్తాం. వాళ్ళు మీ తరపున అటెండ్ అవుతారు. అటెండ్ అయిన తర్వాత మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా మీరు ఇంట్లోనే కూర్చొని డైవర్స్ పొందొచ్చు. చాలా మందికి తెలియదు, ఇంట్లో కూర్చొని డైవర్స్ పొందొచ్చు అని అడుగుతారు మమ్మల్ని. ఖచ్చితంగా మీరు పొందొచ్చు. అలాగే ఏదైనా కేసులు ఏమైనా ఉన్నా కూడా మీరు విదేశాలు 498A పెట్టారనుకోండి, మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. దానికి క్వాష్ పిటిషన్ వేసుకొని కోర్టు పర్మిషన్ తీసుకొని కూడా మనం వచ్చేయచ్చు. సో ఈ విధంగా మన ఎన్ఆర్ఐకి సంబంధించిన చాలా కేసులు మనం ఫైల్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. థ్యాంక్ యూ సార్.